హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేస్తామని నూతన అధ్యక్షుడు అమర్నాథ్ తెలిపారు. 40 ఏళ్లుగా అసోసియేషన్లో ఉన్నానని, క్రికెట్తో సంబంధం ఉన్న వ్యక్తి ప్రెసిడెంట్ అయితే బాగుపడుతుందని ఆయన అన్నారు. హెచ్సీఏ అధ్యక్ష పదవి ఒత్తిడితో కూడుకున్నదేం కాదన్నారు. దేశంలో ఉన్న అన్ని క్రికెట్ అసోసియేషన్లలో వివాదాలు సహజమని, హెచ్సీఏ మీద ఉన్న ఏ కేసులోనైనా పోలీసులకు సహకరిస్తానని తెలిపారు. హైదరాబాదీ ప్లేయర్స్ నే తీసుకుంటామనేది పూర్తిగా అవాస్తవమని, జిల్లా క్రికెట్ కు కూడా ప్రాధాన్యత ఇస్తామంటున్న హెచ్సీఏ నూతన అధ్యక్షుడు అమర్నాథ్తో మా ప్రతినిధి సాయి కిరణ్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ క్రికెట్కు హైదరాబాద్ క్రికెట్కు అత్యంత కీలకమైనటువంటి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష చైర్ మారింది. అయితే ఎస్సీఏ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి జగన్మోహన్ రావు పైన అనేక ఆరోపణలు రావడంతో విచారించినటువంటి అంబుడ్స్మెన్ హెచ్సీఏ ప్రెసిడెంట్గా నూతన ప్రెసిడెంట్గా అమర్నాథ్ను నియమించారు. ప్రస్తుతం హెచ్సీఏ సీనియర్ సభ్యుడైనటువంటి అమర్నాథ్ను హెచ్సీఏ ప్రెసిడెంట్గా చేశారు. మనతో ఉన్నారు. హెచ్సీఏ ప్రెసిడెంట్షిప్ ఇంకొక 9 నెలల పాటే ఉంది ఈ పీరియడ్. మీరు ఎట్లా చేయబోతున్నారు? ఐఎమ్ వెరీ హ్యాపీ and I will work for the development of cricket in Hyderabad, and I will try to bring the lost glory of Hyderabad cricket. హెచ్సీఏ అంటేనే చాలా వివాదాలు నడుస్తున్నాయి. గత 10-15 ఏళ్ల నుంచి కూడా చూస్తున్నాం. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మీద మంచి పేరైతే లేదు ప్రజల్లో, సోషల్ మీడియాలో చాలా ఆరోపణలు, రూమర్స్ కనిపిస్తున్నాయి. సో మీరు ఈ ఉన్నటువంటి స్వల్ప కాలంలో అయినా కూడా దీన్ని ఏ విధంగా మార్చాలి అని మీ ప్లాన్స్ ఉన్నాయి? See, I am there in association since last 40 years, 40 years. I have gone through all phases. I have seen many people, many office bearers, and I worked with them in different capacities. I worked as a committee member for 2 terms. Then I was a selector for 12 years. I don't feel any problem in the administration. I can handle the things వెరీ వెల్. పాలక మండలిలో జరిగినటువంటి అవినీతి పైన, ఒక బాల్స్ కొనుగోలు కావచ్చు, బకెట్ చైర్స్ పైన, సో అనేక కేసెస్ అయితే ఉన్నాయి వీటిపైన. సో ప్రస్తుతం మీరు ప్రెసిడెంట్గా సో ఆ కేసెస్ను ముందుకు తీసుకెళ్లడంలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది? సో ఇట్ విల్ టేక్ టైమ్ టు గో త్రూ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. I will try to sort it out with our colleagues who are there in the association. We'll take the decision mutually in the Apex Council. We'll see and try to solve the problem as early as possible. అంటే కేవలం హైదరాబాద్ వరకే పరిమితమైంది, తెలంగాణ జిల్లాలలో లేదు అని చెప్పి ఇప్పటికే చాలా మంది అసోసియేషన్స్ కూడా పోరాడుతున్నాయి. సో అది మీరేమి? అట్లా కాదు. గతంలో ఎన్ని క్రికెటర్స్ ఆడారు డిస్ట్రిక్ట్ నుంచి. గౌస్ బాబా ఆడాడు, ఇంటర్నేషనల్ క్రికెటర్. విష్ణువర్ధన్ రెడ్డి ఆడారు. ఎవ్రీబడి వాజ్ కన్సిడర్డ్. It is not like that only city players are selected for this thing. అమ్ముకుంటారు బ్లాక్లో, ఇవన్నీ ఆరోపణలు మీరు గతంలో మీరు ఎన్నో ఏళ్ళుగా కూడా చూస్తున్నారు. ఇప్పుడు మీరు ప్రెసిడెంట్ అయ్యారు కదా, మీ ఫీలింగ్ ఏంటి అండ్ దీన్ని ఎట్లా కట్టడి చేస్తారు? See, and everywhere passes problem will be there. I have enough experience. I can tackle all these things, no problem. పాసెసే కదా ఇవ్వాలి, దానికి మనకు వచ్చినప్పుడు ఇస్తానికి ఏం ప్రాబ్లం అండి? హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఖచ్చితంగా డెవలప్ చేస్తాం. తెలంగాణ అన్ని జిల్లాల నుంచి కూడా క్రికెటర్స్ను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కూడా పనిచేస్తాం అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ నారాయణతో కలిసి సాగిరెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.